టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అక్టోబర్ 19 నుండి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు. టీమిండియా ఆస్ట్రేలియాలో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో కోహ్లీ మళ్లీ బరిలోకి దిగడానికి గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీ ఇదే మొదటి అంతర్జాతీయ మ్యాచ్ అవ్వబోతుంది. 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025 తర్వాత తన కుటుంబంతో కలిసి లండన్ కు వెళ్లాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. దీంతో మళ్లీ బరిలోకి దిగలేదు. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 15 మ్యాచ్ల్లో 657 పరుగులు చేశాడు. దీంతో పాటు 18 ఏళ్ల కలను సాకారం చేస్తూ ఐపీఎల్ తొలి టైటిల్ ను అందుకున్నాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించడంతో ఛాంపియన్స్ గా నిలిచారు. ఇక ఐపీఎల్ జరుగుతున్నప్పుడే అకస్మాత్తుగా టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పుడు తదుపరి వన్డే సిరీస్ల కోసం సిద్ధమవడంతో కోహ్లీ లండన్ లో లార్డ్స్ స్టేడియం నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ మేరకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సానియా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక క్లిప్ ను షేర్ చేసింది. అక్కడ ఆమె లండన్ లోని ఐకానిక్ లార్డ్స్ స్టేడియంలో బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీతో ఫ్రేమ్ ను పంచుకుంది. ఇక ఆమె ఇలా రాసుకొచ్చింది: నాకు ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాలేదు. ముఖ్యంగా నా ప్రజలను వదిలి, నా కుటుంబాన్ని వదిలి వెళ్లడం బాధగా అనిపించింది. నన్ను అర్థం చేసుకుని మద్దతు ఇచ్చిన వారికి నేను రుణపడి ఉంటాను. నన్ను కోచింగ్ బోర్డులోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు జేమ్స్. లార్డ్స్ లో మేము ఎవరిని కనుగొన్నామో చూడండి అని సోనియా ఖాన్ తన సోషల్ మీడియా పోస్ట్ లో రాసుకొచ్చింది.